అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడ హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు మనకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. పిఠాపురంలో వర్మ గారి పైన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టేసి నన్ను అంటే అక్కడి నుంచి ముందే నా స్థానం ఉద్వాసన పలుకుతున్నారనే సంగతి నాతో అధిష్టానం చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందని, నేను పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవని. సరే, మొత్తం మీద ఎంతైనా కొంచెం కడుపులో బాధ ఉంటుంది. సరే, మొత్తం మీద అతను మీడియా ముఖంగా చెప్పేయడం జరిగింది. ఇది ఆ పార్టీ యొక్క అంతర్గత విభేదాలని రాకుండా, కూటమి విడిపోకుండా ఉండడం కోసం ఒక స్టెప్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కూటమి మీద విమర్శలు చేస్తున్నారో, అంటే పొత్తు ధర్మాన్ని మర్చిపోయి విమర్శలు చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకనంటే మందలో ఒక గుడ్డి మేక ఉందనుకోండి, మంద మొత్తాన్ని కూడా దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ వర్మ మంచివాడా చెడ్డవాడా అని నేను అనట్లా. ఇక్కడ ఒకసారి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ అయిన చోట పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరి పరిస్థితిలో వేటు వేయాల్సిందే, కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. అది ఒకవేళ ఎందుకంటే పాపం వర్మ గారు కదా పడింది అని మనం అనడానికి లేదు. కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ లెక్కలో తీసుకుంటే పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గాన్ని త్యాగం చేయలేదా సీట్ని? ఇట్లాగా అంటే వీళ్ళకి ఏంటనంటే ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని, ఒక పార్టీ అధినాయకుడిని బ్లేమ్ చేయడం, అంటే పార్టీ అధినాయకుడిని బ్లేమ్ చేయడం వ్యక్తిగత విషయం. కానీ ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడటం అనేది ఇట్లాంటి చిల్లర వెధవలు చేసేటువంటి పనులు. ఇప్పుడు దీని మీద మన లండన్ చింతకాయ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయ్యయ్యో వర్మ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నేనేమో కారులో ఉన్నా, నిలబడాలంటే నా కారు రూప్ తగులుతుంది కాబట్టి నేను నిలబడలేకపోతున్నా. బట్ ఐఎమ్ స్టాండ్ విత్ వర్మ. ఇంత దారుణం చేస్తావా, ఇంత అన్యాయం చేస్తావా? ఇంతవరకు పార్టీ లైన్ అక్క. ఆ తర్వాత మాట్లాడినటువంటి చెత్త మాటలే నేను చెప్తున్నా. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి వెధవకి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేయడానికి చేత కానీ ప్రతి సన్నాసి వెధవ ఎంచుకునేటువంటి దాన్ని ఏమంటారంటే ఆడింగి వెధవల దారిది. సో ఒకసారి చూద్దాం. మన చింతకాయ గారు కూడా అట్లాంటి ఆడింగి వెధవలాగే మారిపోయాడు. సో ఒకసారి చూద్దాం. ఒకసారి వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తన సొంత కులస్తుడైన బిఆర్ నాయుడు ఎన్ని దరిద్రాలు చేస్తున్నా, చుట్టూ కొలతలే చూస్తున్నా, చుట్టూ నడుమునే తడుతున్నా అని ఏం చేసినా కానీ బిఆర్ నాయుడు పైన ఆగ్రహం గాడు, సీరియస్ గాడు. ఈ ఆగ్రహం స్టార్ ఏం చేయడు. అదే రాజులు కాబట్టి, వాళ్ళు సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్. ఇప్పుడు పాపం వర్మ ఏం పోయి ఆడేమో ఎవరితో గొడవపడ్డాడండి? దేనికోసం గొడవపడ్డాడు? నా ఫోటో పెట్టండి ఫ్లెక్సీలను గొడవపడ్డాడు, మా బాబు గారి ఫోటో పెట్టలేదని గొడవపడ్డాడు. అతన్ని పీక్ పక్కన పడేశాడు. చూడండి, చంద్రబాబు అంతా, నేను అనింది కాదండి ఈ మాట, కేసీఆర్ అన్నాడు. డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇంకొకడు ఉండడు. వాళ్ళకు ఏమి జరిగినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే వాళ్ళ కులమే. జూనియర్ ఎన్టీఆర్ గారిని, తల్లి గారిని లకారాలతో తిట్టాడు. ఆ పక్క ఫోన్లో విన్నవాడు కూడా బయటకు వచ్చేసి నాతోనే ఫోన్ మాట్లాడాడు, అది ఏ కాదు పుట్టగోసి కాదని చెప్పినారు. నారా లోకేష్ ఏమైనా ఒక యాక్షన్ తీసుకున్నాడా? చంద్రబాబు ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? మళ్ళీ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. ఏదో ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళని, ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలిచి ఏదో భోజనం చేస్తాడంట నారా లోకేష్. అతన్ని పిలిచి భోజనం పెట్టాడు. వర్మనేమో తీసి పక్కన పడేసినాడు. ఏ విధంగా అభివర్ణించాలండి? నేను ట్విట్టర్లో కూడా పెట్టా, వి స్టాండ్ విత్ వర్మ అని. అంటే ఇప్పుడు కార్లో కూర్చున్న ఇక్కడ పైకి నేను నిలబడితే నాకు రూఫ్ తగులుతుంది కాబట్టి నేను నిలబడలేను, కానీ అయిపోయిన తర్వాత నిలబడతా. నేను ఆల్రెడీ 5 నిమిషాలు నిలబడినా. వి స్టాండ్ విత్ వర్మ గారు అండి, పిఠాపురం వర్మ గారు. సరే, ఇప్పుడు 2 విషయాలను అక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోండి, తప్పులేదు, నేను తప్పు అనట్లా. వర్మ గారికి అన్యాయం జరిగిందంటే వర్మ గారి గురించి మాట్లాడండి. ఆ మధ్యలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మెలకుండా ఉంటారు అని చెప్పి మాట్లాడావు చూసా, అలాంటి 0.5 గాడి మాటలు బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఎన్ని తప్పులు చేస్తా చూస్తూ ఊరుకునేది మా వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆ సామాజిక వర్గం చెందినటువంటి నేరస్తులే, ఆర్థిక నేరగాళ్లే, జైల్లో ఉన్నవాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ కులం అనే ప్రస్తావన తీసుకొస్తే మాత్రం మంచి మర్యాద ఉండదు. ఇక తర్వాత ఒక విషయం, నువ్వేమంటున్నావు, బీఆర్ నాయుడు వీడియో ఎక్కడైనా బయటకు వచ్చిందా? పోనీ బాధితురాలు బయటకు వచ్చారా? ఏయో డీపీ పిక్కులు 2 ఎడిట్ చేసి దాన్ని వీడియో రిలీజ్ చేసి, పోనీ ఆ ఎడిట్ చేసిన వీడియోలో ఎక్కడైనా బీఆర్ నాయుడు ఆమె ఏమన్నా అశ్లీలంగా ఉన్నటువంటి విషయాలు కానీ, బెడ్రూమ్లో బట్టలు లేనటువంటి విషయాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమున్నాయని మీరు బీఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోలేదు? బీఆర్ నాయుడు తప్పు చేశాడు, రేపు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిక్కులు తీసుకెళ్ళి ఇంకొక హీరోయిన్తో అటాచ్ పెట్టి ఫోటోలు తీస్తే అప్పుడు మీరు కూడా మీ పార్టీలో ఇలాంటి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు మాకు వద్దని చెప్తారా? అంటే వీడియోకి ఒకవేళ కలిసి ఉండటానికి వీడియోకి తేడా తెలియని సన్నాసి విధవలు కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అంటున్నా, బీఆర్ నాయుడు తీసిన వీడియోలో ఎక్కడ ఇదిగో ఇది తప్పు, లేకపోతే ఆ బాధిత మహిళలు నాకు ఇలా అన్యాయం జరిగింది, నా మీద ఇలా అతను వ్యక్తిగా అంటే లైంగికంగా దాడి చేశాడని చెప్పి ఎక్కడన్నా మహిళ స్టేట్మెంట్ పాస్ చేసిందా? మీరు డీపీపీకి ఎడిట్ చేస్తే బీఆర్ నాయుడు తీసి, ఎందుకని బీఆర్ నాయుడు ఇప్పుడు మీకు మొగుడే కూర్చున్నాడు. ఆ టీవీ5 ఛానల్ ద్వారా మీ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఏకి పారేస్తున్నారు. అందుకని బీఆర్ నాయుడిని దూరం చేసుకోవడం ద్వారా ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద ఆధిపత్యం సాధించవచ్చు. అంటే నేను అడిగేది ఏంటంటే, అక్కడ ఎటువంటివి లేనప్పటికీ మీరు కావాలనే ఉద్దేశంతో బీఆర్ నాయుడిని టార్గెట్ చేస్తే పక్కన పెడతారా? బీఆర్ నాయుడు గారిని తీస్తే పక్కన పెడతారా? ఇక రెండో విషయం, అసలు ఆ సామాజిక వర్గం ప్రస్తావన ఎందుకు? ఏంటి ఆ సామాజిక వర్గం మీద మీ ఏడుపు ఏంటి మీకు ఏమన్నా మీ పుట్టుకు ఏమన్నా కారణం అయ్యారా? మీ ఆ సామాజిక వర్గం వాళ్ళు తెల్లారు లెగిస్తే ఆ సామాజిక వర్గం అని సిగ్గుండాలి ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడటానికి. నువ్వేమన్నా ఇక్కడన్నా ఉంటే సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నావులే అనుకోవటానికి, ఎక్కడో లండన్లో ఉండి అక్కడ అభివృద్ధిని చూస్తా కూడా అలాంటి ప్రదేశంలో ఉండి కూడా ఇలాంటి చిల్లర మాట్లాడుతున్నావంటే మీలాంటి వాళ్ళు అసలు ఎవడు చెప్తాడు కదా, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది పాత చెప్పులు కనబడితే నాకే బుద్ధి పోదన్నట్టు మీరు లండన్ కాదు ఇంకెక్కడైనా ఇంకా కాస్ట్లీ అయినటువంటి పెద్ద పోస్టుల్లో ఉన్నా కూడా ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలని మానుకోరు అనేది వాస్తవ విషయం. వర్మ గారి విషయం గురించి మాట్లాడాడు. వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు పెట్టలేదని అది కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆ రోజు జన సైనికులు టీడీపీ వర్సెస్ అక్కడ ఏం జరిగిందనేది అక్కడ ఒక విషయం జరిగితే వర్మ గారి గుండా ప్రత్యక్షంగా పరోక్షంగా జనసేనకు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, డెఫినెట్లీ అది కరెక్టా? వర్మ పర్ఫెక్టే అనుకుందాం, కానీ పొత్తు ధర్మాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసేశారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఆయనకి భవిష్యత్తులో ఏదైనా న్యాయం చేయడం అనేది పార్టీ చేయాలి. అది దాని గురించి ప్రశ్నించడంలో మేము తప్పు పట్టట్లా. ఎందుకంటే ఆయన అక్కడ వర్క్ చేశాడు, వర్తబుల్ క్యాండిడేటే కాబట్టి అతను న్యాయం చేయమని అంటంలో తప్పు పట్టట్లా. కానీ వర్మ రాజులు తక్కువ జనాభా ఉన్నారు అనేటువంటి కుల ప్రస్తావన తీసుకొచ్చాడు. సో దాన్ని తప్పు పెడుతున్నాం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక ఇంకోటి ఏం చెప్పాడు, అనంతపురం ఎమ్మెల్యే గురించి. అనంతపురం ఎమ్మెల్యే గారి ఆడియో కాల్ బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వలేదా? పిలిచి మాట్లాడలేదా? ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదా? ఇది ఒక్కసారి రిపీట్ అయితే పిచ్చి ఉందా నీకు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వలేదా? ఏం మాట్లాడినటువంటి వీడియో పిలిచి మాట్లాడించినటువంటి తెలీదా? తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదా? అది నా వీడియో కాదన్నా కూడా ఒకవేళ ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తే నేను మనస్ఫూర్తిగా క్షమించండి అని చెప్పి అడగలేదా? ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన. కాబట్టి అది పొత్తు ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ తప్పనిసరి పరిస్థితులు అక్కడ చేశాడు. అనంతపురంలో ఒక ఎన్టీఆర్ గారిని మాట్లాడితే ఎన్టీఆర్ గారు ఏమి తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేనలో లేకపోతే బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా లేడు. అక్కడ ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉండి అక్కడ కూడా ఇలాంటి అంతర్గత పోరాటం ఉంటే అవసరమైతే ఆయన కూడా పక్కన పెడతాం. ఇక్కడ తప్పు. ఇప్పుడు మీరు చిన్న విషయం నేను ఇందాక చెప్పాను, ధర్మవరం నియోజకవర్గం పరిటాల శ్రీరాము 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత 20 నుంచి 24 వరకు చేశారు ఆయన. అక్కడ తప్పనిసరి పరిస్థితి బీజేపీ కోసం పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి ఆ సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు? మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి పరిటాల కుటుంబం లాంటి వాళ్ళనే పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిటాల కుటుంబం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల అభిమానులు ఉన్నారు. పరిటాల శ్రీరామ్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. తెలుగు 2 రాష్ట్రాలలో వాళ్ళ అభిమానించే కుటుంబాల సభ్యులు లక్షలాది మంది ఉన్నారు. మరి ఏం చేస్తావు? పొత్తు ధర్మం
పొత్తు ధర్మంలో భాగంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. మరి అనలేదే, అరే పరిటాల శ్రీరాము కమ్మ సమాజం చెందిన వ్యక్తిని పక్కన పెట్టారని అనలేదే. ఎందుకంటారు మీరు? మీకు అవసరం లేదు. మీరు బూచిగా చూపించాల్సింది చంద్రబాబు నాయుడిని, కమ్మ సామాజిక వర్గాన్ని. ఇది మీ టార్గెట్. కాబట్టి మీరు కమ్మ వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు, చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగానే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ కమ్మ వాళ్ళకి ఇస్తున్నారు. ఆయన అందుకే పదవులు వేసేటప్పుడు కూడా చివరికి దరిద్రం ఎంత అయ్యా ఏదో చిన్న చిన్న పోస్టులు వేసేటప్పుడు కూడా బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు మొత్తం కూడా రెడ్లే. అయినా కూడా మాకు కుల పిచ్చి లేదు, మాకు కుల జాడ్యం లేదు, మాకు కుల మదం లేదు, కుల దురద లేదు, కుల గజ్జి లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్మటి యాక్షన్ తీసుకోకపోతే దాని విషయం అలా స్పందించాడు, దీని విషయం ఇలా స్పందించాడు. ఆయన సామాజిక వర్గం అయితే వెనకేసుకొని వస్తాడు. ఎన్నాళ్ళు చేస్తారా ఇంకా ఈ కులాల రాజకీయం? ఎన్నాళ్ళు ఈ కమ్మ సామాజిక వర్గం మీద పడిపోతారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినమ్మిటే మీకు గుర్తొచ్చే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఎందుకని? మీ డిఎన్ఏలో కమ్మ సామాజిక వర్గం డిఎన్ఏ ఉంది కాబట్టి భయం మీకు. ఎక్కడ మమ్మల్ని ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారని భయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి, వర్మ గురించి మాట్లాడండి, లేదు అనంతపురం ఎమ్మెల్యే గురించి మాట్లాడండి. కానీ ఒక సామాజిక వర్గం పేరు ఎత్తితే మాత్రం అరే క్రాస్ బీడ్ సామాజిక వర్గం. ఎందుకంటే వెనక తోక తగిలించుకున్నా నేను రెడ్డిని కాదని నువ్వే చెప్పుకున్నావు. కాబట్టి క్రాస్ బీడ్ రెడ్డి ఒళ్ళు పగిలిపోయింది, జాగ్రత్తగా ఉంది.